శెట్టి అన్న, గద్దరన్న, జహీర్ అలీ ఖాన్ సాబ్ వర్ధంతి సందర్భంగా వేదిక పైన ఉన్న పెద్దలు, వారి గురించి తెలుసుకోవడానికి వారితో అనుబంధం ఉన్నటువంటి విద్యార్థి మిత్రులు, మిగతా కళాకారులు మేధావులు కావచ్చు, మిగతా అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. గద్దరన్న గురించి, గద్దరన్న జర్నీ గురించి, తను ఎక్కడి నుంచి ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ అన్న, ఆయన సాహిత్యంలో ఆర్ట్స్ లవర్స్ అసోసియేషన్ నుంచి, ఆపుర రిక్షోడా నుంచి మొదలు పెడితే మొన్న అన్న బతుకుండగానే రాసుకున్న పాట, వాటన్నిటి సాహిత్యం గురించి పెద్దవాళ్ళు చెప్తారు. మాకు అన్నకి 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి జర్నీలో ఈ 25 సంవత్సరాలలో వచ్చిన ప్రతి సామాజిక రాజకీయ ఉద్యమంలో గద్దరన్న ఉన్నాడనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. వేదిక పైన ఆయిలే సార్ ఉన్నారు. మేము యూనివర్సిటీకి వచ్చినప్పుడు 24 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇక్కడ జరిగిన రాజకీయ మార్పులో, సామాజిక ఉద్యమాలలో, కారంచేడు సంఘటనలో దళిత పులులమ్మ పాట నుంచి మొదలు పెడితే దళిత ఉద్యమంలో ఉన్నాడు, బీసీ ఉద్యమంలో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరిగే పాటలో, సాహిత్యంలో గద్దరన్న ఉన్నాడు. ఇవన్నీ అర్థం కావాలంటే ఈ యొక్క గద్దరన్న వచ్చిన నేపథ్యం, తాను పడ్డ అవమానం, తాను ఎదుర్కొన్న సమస్యలు, తాను ఈ ప్రపంచంలో వాస్తవంగా జనపదాలని విపులీకరించినటువంటి గొప్ప సాహిత్యవేత్త గద్దరన్న. ప్రజల నుడికారంలో ప్రజల సమస్యలని, అది రైతుల, అది కార్మికుల, వాళ్ళు దళితుల, లేకపోతే ఏ సామాజిక వర్గాన్ని సృష్టించినటువంటి వ్యక్తి గద్దరన్న అంటే అన్ని విభాగాలను సృష్టించాడు. ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఇక్కడ జేఏసీ పెట్టినప్పుడు, ఆమరణ నిరాహార దీక్ష కేసీఆర్ లాంటి వాళ్ళు ఉపసంహరించినప్పుడు మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు చూసుకుంటారని చెప్పిన సందర్భాలు కూడా గుర్తు చేస్తా ఉన్నా. అంటే గద్దరన్న తెలంగాణలో పాదయాత్రనే కాదు, గద్దరన్న ప్రతి సామాజిక వర్గంతో ఉన్నాడు. ఆయనకు ఎల్లలు లేవు. దేశంలో ఒక వాగ్గేయకారుడు అంటే అన్నకి ఇంగ్లీష్ కూడా రావడం ఒక గొప్ప అదనంగా ఆయన జ్ఞానానికి ఒక గొప్ప విషయం. అయితే హిందీలో రాశాడు, మరాఠీలో రాశాడు, ఇంగ్లీష్లో పాడాడు. ఆయన పాడినటువంటి భాష కూడా మన దక్షిణ భారతదేశంలో ప్రతి భాషలో ఆయన సాహిత్యం వచ్చింది. కానీ నేనేమంటానంటే గద్దరన్నకి తను ఒక కవి, గాయకుడుగా, వాగ్గేయకారుడిగానే మొదలు పెట్టాడా? నిజంగా మరి ఆయన సామాజిక ఉద్యమాలలో, తెలంగాణ ఉద్యమంలో ఈ బహుజనులు మెజారిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల గురించి రాజకీయ అధికారం దిశగా వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలని, ఆ ఉద్యమాలను మనం చూడాలి. ఇక్కడ వాస్తవంగా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా జార్జ్ ఫెర్నాండెజ్ గారిని తీసుకురావడమే కావచ్చు, దేవేందర్ గౌడ్ గారు తెలంగాణ నవ తెలంగాణ పార్టీ, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ ముందు పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడు ఉన్న వీసీ తిరుపతిరావు ఇంటికి మేమందరం ర్యాలీగా వెళ్ళి ఆయనను భయపెట్టి మీటింగ్ పర్మిషన్ ఇవ్వకపోతే ఖబర్దార్ అని చెప్పి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకున్నటువంటి నేపథ్యాలను చూడాలి. అంటే గద్దరన్నని ఒక పాటల రచయితను, ఒక వాగ్గేయకారుడు వరకు చూస్తే ఆయన చాలా మందికి పరిమితంగా అర్థమవుతాడు. తన రాజకీయ దృక్పథాన్ని, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న ఈ భారత రాజ్యాంగంలో సెక్యులర్ ఈ దేశంలో రాజ్యాంగము ఈ దేశానికి దిక్చుచని ఆయన ముందుగా చాలా మంది ఏమనుకున్నారంటే ఆయన కట్టెకు బుద్ధుని యొక్క పంచశీల జెండా, అటు ఎర్ర జెండా, ఇటు బ్లూ జెండా కట్టుకుంటే ఏంది అన్నంతదో కన్ఫ్యూజన్గా గిన్ని జెండాలు కట్టుకొని తిరుగుతున్నాడని చాలా మంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు, ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఇప్పుడు ఆయన గొప్పవాడిని పొగుడుతున్న వాళ్ళు ఉన్నారు. అది ఆయన యొక్క గొప్పతన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంటే బతుకున్నప్పుడు విమర్శించిన వాళ్ళు ఆయన యొక్క నిర్మించిన సాహిత్యమే కావచ్చు, ఆయన ఎక్కడికైనా వెళ్ళాడు, ఏ వదన తట్టి లేపాడు, ఎవరి గురించి అయినా రాశాడు. తల్లి గురించి రాశాడు, చెల్లి గురించి రాశాడు, చెత్తగుండి గురించి రాశాడు. వీటన్నిటినీ ఒక్కొక్క పాట గురించి చెప్తే దాదాపుగా అది ఒక వ్యాసం అవుతుంది. అట్లా మనము ఆలోచించాల్సిన అవసరం గద్దరన్న ఉంది. అయితే గద్దరన్నతో పాటుగా తన అడుగులో జహీర్ సాబ్, మేము చాలా సందర్భంలో సలీం, నేను అక్కడికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా విషయాలు డిస్కస్ చేసేవాడు. నిజంగా అదంతా చెప్పుకుంటే పెద్ద షోర్ అవుతుంది. కానీ గద్దరన్న అక్కడ హాస్పిటల్లో
ఆయన మరణించాడనే విషయము టీవీలలో వస్తే చాలామంది నమ్మలేదు. ఆయన మేము అక్కడ పరిగిలో ఉన్నాం. అంటే లాల్ బహదూర్ స్టేడియం తీసుకురావడం కావచ్చు, ఆ యొక్క తర్వాత ఇంటికి తీసుకెళ్లడంలో కావచ్చు, జహీర్ సాబ్ తన యొక్క అంతిమ యాత్రలో మాతో కలిసి నడిచాడు. ఇంటి దగ్గర జరిగినటువంటి తోపులాటలో విపరీతమైనటువంటి క్రౌడ్ ఉండడం వల్ల కింద పడిపోయాడు. అక్కడికి సుచిత్రని హాస్పిటల్ తీసుకెళ్ళాను. నేనే మొదటిసారి ఇట్లా జహీర్ ఖాన్ సాబ్ ఇట్లా పడిపోయాడని నాకు చెప్తే నేను సలీంకి ఫోన్ చేశాను. ఆయన ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాడు. అంటే జహీర్ సాబ్ మాకు తెలిసి ఈ 24 సంవత్సరాల జర్నీలో ఆయన ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక హ్యూమనిస్ట్గా, ఒక పేద వర్గాల పట్ల ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తిగా వాళ్ళ ఇంటికి వెళ్తుంటే చాలామంది ఇట్లా పేపర్లు పట్టుకుని వచ్చేవాళ్ళు. ఏంటిది అని మేము సలీం ఇట్లా అడిగితే, రైస్ లేని వాళ్ళకి, తిండి లేని వాళ్ళకి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అట్లా సాయం చేసేటువంటి గుణం చాలా మందికి ఉంటుంది. మేము ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ముస్లిం స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడంలో మా ఎస్ఎస్ విద్యార్థి సంఘం మేమందరం, దుర్గం భాస్కర్ ఇక్కడ వరంగల్ రవణుడు, దర్వెల్లని ఉన్నాడు, మేమందరం ఒక సెక్యులర్ భావాలతో, అంబేద్కర్ పూలే భావాలతో కలిసి పనిచేశాం. కాబట్టి ఇక్కడ కంచాయిలే సార్ని ఆయన ఎట్లా మీటింగులు పెడతాడు, ఆయనను మేము చంపేస్తామనే సందర్భంలో ఇక్కడ నిలబడ్డటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే గద్దరన్నకి ఇంకొక కోణం ఉంది. ఎప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఇంటికి పోయిన తర్వాత ఒక ఫోన్ చేసేవాడు. అరే భాస్కర్ ఏంట్రీ అనాలిసిస్ అనేవాడు. అంటే విశ్వవిద్యాలయం కదా, ఏం ఆలోచిస్తున్నారు మన విద్యార్థులు? ఒక మీటింగ్ అయిపోయిందా, పాడినమా, మాట్లాడినామా, సక్సెస్ అయిందా, ఎంతమంది వచ్చారు, ఎట్లా మీటింగ్ చేశామని కాదు, మన ఉస్మాన్ యూనివర్సిటీలో ఏ విధంగా మేధోపరమైన చర్చ జరుగుతూ ఉంది, ఏం అనాలిసిస్ జరుగుతూ ఉంది, ఏం ఆలోచన చేస్తూ ఉన్నారని ఇంత లోతుగా, అంటే ఒక స్కాలర్లీ ఆయన నిరంతరము అధ్యయనము, నిరంతరము సాహిత్యాన్ని అప్డేట్ చేసుకోవడము. అందుకైనా ఏ ఏజ్లో పాట రాసినా అది సంచలనం అయిపోయింది, లక్షల కోట్ల మంది చూశారు. ఆ సాహిత్యాన్ని వెనకాల, తన యొక్క పోరాట ఉద్యమం వెనకాల చివరికి ఒక గదర్ పార్టీ, తెలంగాణ గదర్ పార్టీ అని కూడా పెట్టాడు. అంటే ఈ యొక్క సమాజంలో మెజారిటీ వర్గాలకి రాజకీయ అధికారం వచ్చినప్పుడే వాళ్ళ బతుకులు బాగుపడతాయని కలలు కన్నటువంటి వారు గద్దర్ అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక సందర్భంలో మేము ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడే మధ్యాష్కర్ వచ్చాడు. సోనియా గాంధీ గారి నుంచి ఫోన్ వచ్చింది. మేము మాట్లాడుతున్నాం, నేను పుల్లారావు అనే మిత్రులు మాట్లాడుతున్న క్రమంలో ఇట్లా ఫోన్ చేసి ఇట్లా అన్న అపాయింట్మెంట్ దొరికిందని అంటే, అన్నేమన్నాడంటే ఇప్పుడు ఏం చేస్తాం రమ్మన్నాం అక్కడికి అన్నాడు. ఆ తర్వాత అన్న మీరు ఈ దేశంలో ఒక హిందుత్వవాదం అనేది పరడవిల్లుతూ ఉంది, మొత్తం మన సామాజిక వర్గాలను వేరే కోణంలో వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. మీలాంటి ఒక ఐకాన్ ఈ దేశానికి అవసరం. మీరు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మీరు సోనియా గాంధీ కూడా ఈ భారత రాజ్యాంగం గొప్పతనాన్ని, ఆ భారత రాజ్యాంగంని వాళ్ళ ఎజెండాగా తీసుకెళ్లాలనే విషయాలు మేము డిస్కస్ చేసిన సందర్భాలు కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఓ మేనిఫెస్టో రాయాలనేటువంటి విషయాలు కూడా మేము గుర్తు చేసుకున్న సందర్భాలు. అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మార్పు జరగాలంటే, మెజారిటీ ప్రజల యొక్క జీవితాలు మారాలంటే అది ఎవరి చేతిలోనో పవర్ ఉంటే కాదు, ఈ యొక్క కష్టపడుతున్న వాళ్ళు, ఈ పీడితులు, ఈ మెజారిటీ వర్గాలకి అవకాశాలు దక్కాలని నిరంతరం తప్పించిన వాడు. ఆయనను నేను ఒక గాయకునిగా, ఒక ప్రజావాగ్గేయకారుడు వరకే నేను పరిమితం చేయదలుచుకోలేదు. ఈ దేశానికి, మన తెలంగాణ ఆంధ్ర ప్రజలకి ఒక దిక్చూచిని అందించినటువంటి గొప్ప వ్యక్తిగా నేనైతే భావిస్తా ఉన్నాను. అటువంటి భావాలతో ఉన్న వ్యక్తితో జహీర్ అలీ ఖాన్ సాబ్ జర్నీ నిజంగా శ్లాఘనీయం. అందుకే వాళ్ళు మిత్రుడు కాబట్టి ఒకరోజు ముందు పెద్దవాడిగా ఆయన, ఒకరోజు ఈయన, ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా అక్కడ కలిసి ఉండి మన యొక్క విద్యార్థులని, మన ఉద్యమకారులు అందరినీ చూస్తున్నారేమో అని చెప్పేసి అని కూడా మనం భావించాలి. వాళ్ళకు నిజమైన ఇవ్వాలంటే వాళ్ళ ఎజెండాను, వాళ్ళ కన్న కళలను, వాళ్ళు ఏ పీడిత వర్గాలు, ఏ కార్మిక వర్గాలు, ఏ దళిత బీసీ వర్గాలు వాళ్ళ యొక్క బతుకులు మార్చేటువంటి ఆ మహా ఉద్యమానికి ఇక్కడికి వచ్చిన విద్యార్థి మిత్రులు, స్కాలర్లు కానీ, రాసేవాళ్ళు రాయాలి, మాట్లాడే వాళ్ళు మాట్లాడాలి, వేదికమైన పెద్దలున్న వాళ్ళు గైడ్ చేయాలని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.